నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. తెలుగులో మీరు చూడండి ఎలివేషన్స్ అయితే సినిమా పడి ఉంటాయి. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కంప్లీట్ గా ఒక ఫ్యాన్ షాప్ అని తీసుకొని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే తీసిన సినిమాలా ఉంది. స్టోరీ వైజ్ గా ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. అంత పెద్ద స్టోరీ అయితే కాదు. ఒక రెగ్యులర్ స్టోరీని ఒక రెగ్యులర్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అయితే ఒక తన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే సుజిత్ 100% న్యాయం చేశాడు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజం గురించి. ఆయన నెక్స్ట్ లెవెల్ బీజం అయితే ఇచ్చాడు. ఫ్యాన్స్ షాప్ అంటున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ లో ఒక బిట్ ఉంటుంది. జానీ సీన్ ప్లస్ ఒక తమ్ముడు ఒక సీన్ ఒకటి ఉంటుంది బీజం. దాని వరకు అయితే కాలర్ అగ్రెషన్ చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే 100% న్యాయం అయితే వాళ్ళకైతే చేశాడు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూసినప్పుడు ఓవరాల్ గా సినిమాకి అయితే అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ళకైతే ఒక బిల్ యావరేజ్ అనిపించవచ్చు. కానీ ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు. ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఓజీ. ఓపెనింగ్స్ రికార్డ్ లో అయితే అన్నింటిని బ్రేక్ చేస్తుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం గ్రిప్పింగ్ గానీ క్యాట్ అండ్ మౌస్ అది కానీ పెట్టుండే సెకండ్ హాఫ్ లో ఇండస్ట్రీ రికార్డు ప్రతిదీ బదులు కొట్టేది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కూడా బీట్ చేసేదేమో. బట్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ వేశారు కాబట్టి మేబీ ఉండొచ్చు. అండ్ అలానే వాళ్ళు ఎస్ఐ అని కూడా చెప్తున్నారు, యూనివర్సిటీ అని కూడా చెప్తున్నారు కాబట్టి మేబీ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాతో వేరే మూవీస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది.